బయట పెట్టడం లేదంటూ సౌమ్య శెట్టి ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే తన ఫింగర్ ప్రింట్స్ ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టిందంటూ ఆమె సవాల్ విసురుతున్నారు. తన మీద ఫాల్స్ కేసు పెట్టి తప్పుడు ప్రచారం చేశారని సౌమ్య శెట్టి ఆరోపిస్తున్నారు. తనను జైల్లో పెట్టాలని చూశారని కానీ అవ్వలేదన్నారు. ఇక నిజాలు చెప్పాలంటే మీ ముందుకొచ్చారని చచ్చేంత వరకు పోరాడైనా నిర్దోషిగా ప్రూవ్ చేసుకుంటానంటున్నారు సౌమ్య శెట్టి. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందంటున్నారు సౌమ్య. మీరు ఇంత చేసినా జైలుకు పంపించగలిగారా? మీ వెనకాల ఎవరున్నారో మొత్తం తెలుసు, ఎవరిని వదలనంటూ సౌమ్య శెట్టి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కోర్టులో ఏది రుజువు కాకముందే తన జీవితాన్ని, కెరీర్ను నాశనం చేశారంటూ సోషల్ మీడియాలో సౌమ్య శెట్టి ఓ వీడియో విడుదల చేశారు. తనపై దుష్ప్రచారం చేసిన వారిని వదలనంటూ శపథం చేస్తున్నారు సౌమ్య శెట్టి. విశాఖలో 74 తులాల బంగారం చోరీ చేసిందంటూ ఆమెపై కేసు నమోదైంది. ఆ నగల్లో కొంత అమ్మి గోవా వెళ్ళి ఎంజాయ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె నుంచి 40 తులాల గోల్డ్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తం మీద సౌమ్య శెట్టి తనపై చేసిన ఆరోపణలకు ఏదైనా నిర్దిష్టమైన ఆధారాలు ఇప్పటివరకు చూపలేదంటూ ఆమె ఓ వీడియో విడుదల చేయడం సంచలనం రేపుతోంది. మౌనిక ఆమె తండ్రిపై ఆమె నేరుగా ఆరోపణలు చేశారు, ఫిర్యాదులు చేస్తున్నారు. సౌమ్య శెట్టి తనను అనవసరంగా జైల్లో పెట్టాలని చూస్తున్నారని, తాను నిజం చెప్తే ఏమవుతుందో చూడమంటూ ఆమె హెచ్చరిస్తూ ఒక వీడియో చేశారు. చచ్చేంత వరకు పోరాటం చేసేనా నిర్దోషిగా ప్రూవ్ చేసుకుంటానంటున్నారు సౌమ్య శెట్టి. అందరికీ నమస్కారం. నా మీద ఫాల్స్ కేసు పెట్టారు, ఫేక్ ఎలిగేషన్స్ పెట్టారు, పోలీసులు నా అగెన్స్ట్ ప్రొవోక్ చేశారు, మీడియాలో రాంగ్ న్యూస్ ఇచ్చారు, రిమాండ్లో లేకపోయినా రిమాండ్లో ఉంది, జైల్లో ఉంది అని రాంగ్ ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇచ్చి మొత్తం నేషనల్ వైడ్ నన్ను అన్పాపులర్ చేశారు. నేను కూడా ఈ సొసైటీలో బతకాలి కదా, నేను కూడా నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా. స్టార్ట్ చేసిందంతా మీరే. బయటకు వచ్చి నిజాలు చెప్తుంటే ఏవేవో కేసులు పెట్టి మళ్ళీ నోరు నొక్కేస్తున్నారు. సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకుంటే మా హస్బెండ్ లేదు, ఫైట్ బ్యాక్ చేద్దాం అని చెప్పారు. ఇంత పెద్ద కేసు పెట్టారు, దాన్నే ఫైట్ బ్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొన్ని యాడ్ ఆన్స్ పర్లేదు, మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, పవర్ ఉండొచ్చు, అబద్ధాన్ని నిజం చేయొచ్చు, నన్ను భయపెట్టలేరు. నాకు నిజంగా ఇంక భయం పోయింది. ఒకటి మర్చిపోతున్నారు, ఐ గెస్. దెర్ ఈజ్ ఆర్టికల్ 19. ఎవ్రీ సిటిజన్ షల్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో you've missed that, I guess. కానీ ఒకటైతే చెప్పగలను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఫేమస్ నేషనల్ వైడ్. ఐ మీన్, నా రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా యూ మేడ్ మీ పాపులర్. ఒక చిన్న స్టోరీ చెప్తాం అనుకుంటున్నాను. సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఉన్నారు, పిచ్చి అయిపోయారు, డ్రగ్స్ తీసేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు అని ఏదో డిఫరెంట్ స్టోరీ చెప్పారు. బట్ రియాలిటీ సంథింగ్ డిఫరెంట్. సిమిలర్లీ నన్ను దొంగ అన్నారు, నా లైఫ్ని దొంగ అని ట్యాగ్ వేసి పిచ్చి కుక్కలా చేసి జైల్లో పడేద్దాం అనుకున్నారు. మాకు ఫ్యామిలీ ఉంది, నేను నా రియాలిటీ, నా నిజం చెప్పుకోవాలి. మీరే అన్నీ చేసేసి, మీరే అన్నీ స్టార్ట్ చేసి, కోర్టులో కూడా ఇంకా ఏం ప్రూవ్ అవ్వకుండా ఏవేవో న్యూస్లు ఇచ్చేసి నా లైఫ్ని పాడు చేద్దాం, నా కెరియర్ డిస్ట్రాయ్ చేద్దాం అన్నీ మీరు చేశారు. నేను జస్ట్ నా ఎక్స్ప్లెనేషన్, రియల్ స్టోరీ చెప్తున్నాను అంతే. జైల్లో పెట్టేద్దాం అనుకున్నారు, అవ్వలేదు. గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. ఇప్పుడు నేను ముందుకు వచ్చి నిజాలు మాట్లాడుతున్నాను. ఇక్కడి వరకు ఆ దేవుడే తీసుకొచ్చారు, ఇకపై కూడా ఆ దేవుడే ముందుకు తీసుకెళ్తారు. లైక్ ఐ సెడ్, ఐ విల్ ఫైట్ టిల్ మై లాస్ట్ బ్రెత్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా మీద ఫ్రాడ్ కేస్, ఫేక్ ఎలిగేషన్ పెట్టిన జనపాల ప్రసాద్ బాబుకి, మోనికా దివ్యకి ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నేను దొంగతనం చేశానని, మీ ఇంటికి 4 సార్లు వచ్చానని, Jan 29th, Feb 2nd, Feb 6th, Feb 19th ఆ డేట్స్లో సీసీటీవీ ఫుటేజ్లో నేను దొంగ అని ప్రూవ్ అయినట్టు మీ దగ్గర ఉంది కదా, అది మీడియాకి ఎందుకు రిలీజ్ చేయట్లేదు? నా ఫింగర్ ప్రింట్స్ కానీ, నేను దొంగతనం చేశాను, మీ ఇంటి నుంచి కంగారుగా వెళ్ళిపోయాను లాస్ట్ డే అని చెప్పారు కదా, ఆ కంగారుగా వెళ్ళిపోయినవి ఆ సీసీటీవీ ఫుటేజ్ మీకు దమ్ము ఉంటే మీడియాకి రిలీజ్ చేయండి. మీరు 4 సార్లు కింద వరకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు. మోనిక
నేను డైరెక్ట్గా నీకు క్వశ్చన్ అడుగుతాను. ఏదైతే కన్వర్జేషన్ అయిందో మన ఇద్దరి మధ్యనే అయింది. అందుకు నిన్ను అడుగుతున్నాను. మీ డాడీ వెనకతలు దాక్కొని నాటకాలు ఆడద్దు. నువ్వు వాళ్ళకి నిజం చెప్పావో చెప్పలేదో, మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి డ్రామా ఆడుతున్నారో నాకు తెలీదు. నా మీద ఎలిగేషన్ పెట్టారు. నేను కోర్టులోనో లీగలియో బ్యాటిల్ చేసి ఏదో ఒకటి చేసి నేను నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకుంటాను. చచ్చినంత వరకు, చచ్చిపోయినా సరే ఎలాగో ఒకలా ప్రూవ్ చేసుకుంటాను. కాకపోతే నీకంటూ ఒక మనసాక్షి ఉంటుంది. నీ పాపాన నువ్వే పోతావు. నువ్వు నా దగ్గర నటించవచ్చు, మొత్తం ఫ్యామిలీ దగ్గర నటించవచ్చు, మీడియా ముందు నటించవచ్చు, డబ్బులతో పోలీసులు కొనియొచ్చు, డబ్బులతో మీడియాని కూడా కొనియొచ్చు. కాకపోతే నన్ను జైల్లో పంపించడానికి ఇంత ట్రై చేశారు, కానీ నేను బయటికి వచ్చాను కదా. అసలు జైలుకి పంపించగలిగారా? నన్ను ఏమైనా పేగలిగారా? నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. నేను నిజంగా చెప్తున్నాను. అండ్ నీ వెనకాతలుండి ఎవరైతే ఇదంతా ప్లాన్ చేసి నన్ను ట్రాప్ చేసి ఎంత చేశారో, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో చెప్తున్నాను. ఎవరెవరు చేశారో నాకు మొత్తం తెలుసు. ఎవరిని వదలను. రైట్. చోరీ కేసులో నిందితురాలైన నటి సౌమ్య శెట్టి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మౌనిక ఆమె తండ్రిపై తీవ్ర విమర్శ చేశారు. తాను దొంగ అని ప్రూవ్ చేసే సీసీ ఫుటేజ్ ఉంటే గనక ఎందుకు బయట పెట్టడం లేదంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే తన ఫింగర్ ప్రింట్స్, సీసీ ఫుటేజ్ బయట పెట్టమని కోరుతున్నారు. తన మీద ఫాల్స్ కేసు పెట్టి తప్పుడు ప్రచారం చేశారని, తనను జైల్లో పెట్టాలని చూశారని, కానీ ఏమీ చేయలేకపోయారని సౌమ్య శెట్టి గట్టిగా వాదిస్తున్నారు. చచ్చేంత వరకు పోరాడతానని, నిర్దోషిగా ప్రూవ్ చేసుకుంటానంటున్నారు. సౌమ్య శెట్టి తనను జైల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఎవరిని వదలనంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు సౌమ్య శెట్టి. ఎస్, నాయుడు ఫోన్ లైన్లో జాయిన్ అవుతారు. నాయుడు, సౌమ్య శెట్టి కేసులో చాలా ట్విస్టులు నెలకొన్నాయి. ముఖ్యంగా తనను బదనాం చేసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ సౌమ్య శెట్టి చెప్తున్నారు. మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే బయట పెట్టమంటూ సౌమ్య శెట్టి అంత బాహాటంగా సవాల్ విసున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, మరి ఎందుకు ప్రూఫ్స్ను బయట పెట్టలేకపోతున్నారు? అసలు సౌమ్య శెట్టి కేసులో పోలీసులు ఏం చెప్తున్నారు? రామ్దాస్, ఈ కేసు అయితే మొదటి నుంచి కూడా వివాదంగా మారుతుంది. సౌమ్య శెట్టి కేసు పూర్తిగా ఇది విశాఖలో వివాదంగా మారుతున్న పరిస్థితి. పూర్తిగా 76 తులాలు దొంగతనం చేసినట్టు అయితే బాధితుడు ప్రసాదరావు అయితే 4th టౌన్లో కంప్లైంట్ చేశారు. దీంతో ఆమె దగ్గర నుంచి 40 తులాలు రికవర్ అయినట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే ఈ ట్విస్ట్లో ఏంటంటే ఇప్పుడు పూర్తిగా ఒక వీడియో ఉంది. ఆ వీడియో గీతూ రాయలు, బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయలు ఆ వీడియోను బయట పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఆ వీడియో బయటకు రావట్లేదు. కావాలనే తన ఆపే దుష్ప్రచారం చేస్తున్నారు. దీని అంతా మేము ఖండిస్తున్నామని, దమ్ముంటే బయట పెట్టాలని చెప్పి సౌమ్య శెట్టి అయితే చెప్తున్నారు. తనపై దారుణంగా ఈ గీతరాయిలు పూర్తిగా అయితే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఈ కేసు ట్విస్టులు అయితే నమోదవుతున్న పరిస్థితి. పోలీస్ స్టేషన్లో కూడా ఈ కేసు ఉండగా సౌమ్య శెట్టి బయట లాయర్ల ద్వారా, అడ్వైజర్ ద్వారా బయట తిరుగుతున్న పరిస్థితి. ఏదైనప్పటికీ నిజం నిరూపించుకోవాలని పట్టుదలతో ఆమె ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇది మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందంటూ సౌమ్య శెట్టి చెప్తున్నారు. చచ్చేంత వరకైనా పోరాడి నిర్దోషిగా ప్రూవ్ చేసుకుంటానంటున్నారు. ఇంత చేసినా తనను జైలుకు పంపించగలిగారంటూ ఆమె ప్రశ్నిస్తున్నాం. సంచలనం రేపుతోంది. ఇక మీ వెనకాల ఎవరున్నారో మొత్తం తెలుసు, ఎవరిని వదలనంటూ సౌమ్య శెట్టి హెచ్చరిస్తున్న పరిస్థితి. కోర్టులో ఏదీ రుజువు కాకముందే తన జీవితాన్ని, కెరీర్ను నాశనం చేశారంటూ సోషల్ మీడియాలో సౌమ్య